మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్న ఒకే ఒక్క అనుచిత మాట, ఆయన ఇంటిని తగలబెట్టి, ఆయన కార్లను తగలబెట్టి, ఆయన అరెస్ట్ చేసి బూతులు తిట్టి, అసలు ఇంకా అదొక అరాచకం. దాని చుట్టూ ఇంకా జనసేన, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు భాష మంచిగా ఉండాలి, రాజకీయాల్లో అట్లా ఉండకూడదు, అటువంటి భాష కాకూడదు, ఎప్పుడైనా కనుక అందరూ సంస్కారంగా ఉండాలి, సంస్కారంగా మాట్లాడుతూ ఉండాలి, అది ఇది అని చెప్పేసి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ట్వీట్లు మాట్లాడుతూ ఉంటే, ఇంతకుముందు చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు ఏం మాట్లాడారు, వైసీపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడారు, జనసేన వాళ్ళ గురించి ఏం మాట్లాడారు, అవన్నీ కనుక ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నాయి, సమాజంలో గొడవలు పెట్టడానికి కారణమయ్యాయని చెప్పి పోలీసులకైనా వరుస పెట్టి ఎఫ్ఐఆర్లు పెట్టి అరెస్ట్ చేసి వెళ్ళారు మొత్తానికి. అయితే ఈ క్రమంలో చాలామంది కూటమి పార్టీల నాయకులు ఇంతకుముందు మాటలు వైరల్ అవుతూ ఉంటే, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు తాను లోక కళ్యాణం కోసం మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కడే కనుక సమాజంలో అశాంతి లేకుండా చాలా సంస్కారవంతమైన, చాలా అద్భుతమైన మాటల్లో కొన్ని మాటలు, అది ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు, ప్రతిసారి ఎక్కువ మాట్లాడారు, ఆ క్రమంలో ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎంత అద్భుతమో, బేసిక్గా రాజకీయాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత సంస్కారంగా మాట్లాడాలో తనను చూసే నేర్చుకోవాలి అని చెప్పి నెట్టింట ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి, అంటే ఎలా మాట్లాడాలి, ఎంత సంస్కారంగా మాట్లాడాలి, ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలో తన నుంచి నేర్చుకోండి. చెప్పు పెట్టి కొడతారు కొడకల్లారా, ఒక్కొక్కడికి తమాషాగా ఉందా కొడకల్లారా? సొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. మీకు చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నా. నేర్చుకోవాలి ఎంత సంస్కారంగా మాట్లాడాలని. చూడండి, అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, మాట్లాడేటప్పుడు ఊగడం కూడా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. ఊగడం ఇంపార్టెంట్. నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది, నా సహనం, నా సహనం, అది ఇంపార్టెంట్. ఇప్పుడు పైకి ఎగేయడం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర గుండాలు ఉన్నారా, మీ దగ్గర వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతుల నేను దేనికి రెడీరా, నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు ఛాలెంజ్ చెప్తున్నాను కొడకల్లారా, రండి రాదు, రెండొందల బయటికి కొడకల్లారా. అట్లా సో ఇట్లా బేసిక్గా మాట్లాడాల్సింది. అంబటి రాంబాబు గారు ఏదో ఒక అనుచితమైన వ్యాఖ్య చేశారు, దానికి మీద పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ ఇవంటే అసలు అనుచితమైన వ్యాఖ్యలు కాదు, అంటే అంబటి రాంబాబు గారు మాట్లాడేది సమాజంలో అశాంతి రేకెత్తించేటివని. మరి ఈ వ్యాఖ్యలు ఏంటివి? మరి ఈయన మీద అప్పుడు ఎవరు స్పందించలేదు కూడా, స్పందించమని ఎవరు అడగట్లే. కానీ సంస్కారం గురించి, లేకుంటే దాడి చేయడం గురించి, ఇల్లు తగలబెట్టడం, కార్లు తగలబెట్టడం, ఇవేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటే ఈ మాటలు చూడండి, అంటే ఇట్లా ఇది సంస్కారవంతమైంది. మధ్యలో ఇంకా మనకు సంస్కారం డబల్ అవ్వాలి మన మాటల్లో, అంటే మనం జుట్టులో చేపెట్టి కావాలంటే లోపలికి వెనక్కి ఎగదోయాలి, మినిమం పీక పిసికి చంపేస్తామనాలి, నా కొడకలారా రండి అని ఇట్లాంటివి రెగ్యులర్గా వాడుతూ ఉంటే
సంస్కారం జనానికి పార్టీలకు కూడా అలవాటు అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఒక మాట తూలితే ఆ విధంగా ఇల్లు తగలబెట్టుకోవాల్సి ఉంటుంది. అదిగో వార్నింగ్లు ఇస్తే ఈ విధంగా ఉండాలి, భాష ఇట్లా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఇట్లా ఉండాలి, పీక పిసికి చంపేయాలి, యుద్ధం అనాలి. లోక కళ్యాణం కోసం చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు మళ్ళీ ఫుల్గా వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు. ఇట్లాంటివి ఎవరికి ఏం పట్టించుకోరు. ఇవన్నీ అంత జూజూబి, ఇవేమి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లే. ఈ రాష్ట్రంలో బూతులు వైసీపీ వాళ్ళు మాట్లాడితేనే, ఈ రాష్ట్రంలో నీతులు కూటమి పార్టీ వాళ్ళు చెబితేనే. వైసీపీ వాళ్ళు నీతి చెబితే బూత్ అవుతుంది. అధికారంలో ఇప్పుడున్న పార్టీ వాళ్ళు బూతులు చెప్పినా కూడా అవి నీతిలే అవుతాయి. ఈ తేడా తెలుసుకోవాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. ఈ తేడా తెలుసుకొని ఏదైనా ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి నుంచి ఏం చేయాలని కనుక సైగ ద్వారా చెప్పాలి. ఏదైనా సైగ ద్వారా. అదేదో ఒకప్పుడు ఒక సినిమా వచ్చింది పుష్పక విమానం అని, అట్లా ఇప్పుడు మళ్ళీ ఇంకో గాంధీ ట్యాక్స్ అని ఒక సినిమా వచ్చింది. ఓన్లీ ఎక్స్ప్రెషన్సే. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి నా కళలు నేర్చుకోవాలి. ఆ కళ ఏదైనా సాధ్యమవుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఒక రవ్వంత ఏదైనా హార్డ్గా మాట్లాడినా దారుణంగా దాడులు అవి ఇవి పోలీసులు కాపాడతారని ఏం లేదు. పోలీసులే సాక్షులుగా అంటారు. ఏమి ఇప్పుడు అంబటరాంబాబు ఇంటి దగ్గర 100,000 మంది పోయి తగలబెట్టి అయితే పోలీసులు సాక్షులుగా ఉన్నారు. చిన్నగా ఒక ఆయన లాఠీ పెట్టి అది కిటికీలో తగలబడిపోతుంటే చిన్నగా లాఠీ పెట్టి ఇట్లా పక్కకి ఇట్లా అంటున్నాడు ఏదో గుడ్డనో కట్టనో. పాపం మీద ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నట్టున్నారులేండి. ఆయన ఏం చేస్తాడు కానీ ఎంత అద్భుతం. నాకు ఆశ్చర్యం వేసింది భాష గురించి, సంస్కారం గురించి. ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు అసలు విపరీతమైన నీతులు చెబుతూ ఉంటే ఏం అద్భుతం అనిపించింది సీరియస్గా. నాకు తెలిసి ఇది ఒక కళ. అందరికీ ఈ కళలు సాధ్యం కావు. కొందరు మాత్రమే బూతులు తిట్టి మళ్ళీ అదే బూతులు తిట్టినోడితో నీతులు చెప్పగలుగుతారు. ఇట్స్ అన్ ఆర్ట్ మ్యాన్, ఇట్స్ అన్ డెఫినెట్లీ ఆర్ట్. లేకపోతే ఏంటి మాటలు మాట్లాడారు సరే, దాని మీద వీళ్ళు బై డిఫాల్ట్గా అరెస్ట్ చేశారు. ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఆ అరాచకం ఏంటి, దాడేంటి, అన్ని 100 మంది ఏంటి, ముక్కుమ్మడి దాడేంటి, ఇదంతా జరగకముందే అంబటరాంబాబు గారి మీద కట్టెలు తీసుకున్న గుడి దగ్గర నిలబడడం ఏంటి, వీళ్ళు సిబిఐ ఛార్జ్షీట్ కనుక తప్పులుగా దాన్ని పూర్తిగా తప్పుదో పట్టించేసుకుంటే ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటి, ఫ్లెక్సీల దగ్గర పోలీసులు కాపులా ఉండడం ఏంటి, అవన్నీ సమాజంలో విచ్ఛిన్నం కలిగించేటివి, సమాజంలో విద్వేషం తగిలించేటివి, సమాజంలో ద్వేషం కలిగించేటివి కాదా? రోడ్డు మీద కట్టెలు పెట్టుకుని కొడితే అవన్నీ కాదా? ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయలేదనే కదా ఇప్పుడు జనసేన అధ్యక్షులు లాంటి వాళ్ళు ఇష్టరీతిని జుట్టులో చేయబెట్టి ఎన్ని మాట్లాడే చూడండి. మనం ఏం చేసినా కరెక్టా, ఎదుటోళ్ళు ఏం చేసినా తప్ప. అసెంబ్లీలో చట్టమన్నా చేయండి. ఏంటి పంచాయతీ వ్యవస్థలను ఏం చేస్తున్నారు ఈ పోలీసులు? మీ పనితీరుకి దేశంలో చివరి ర్యాంక్ ఇచ్చినప్పుడు బాధ అనిపించింది. ఏందబ్బా ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణంగా ఉంది అని. నిన్న మాకు చివరి ర్యాంక్ ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి భలే ప్రూవ్ చేశారయ్యా మీరు, ఏ మాట కానీ.